ముందు మనమంతా హిందువులమని మనతో మెల్లగా మాట గలుపుతారు. తర్వాత వాళ్ళు ముస్లిం సపోర్టర్లని, ఇదిగో వీరు కన్వర్టెడ్ క్రిస్టియన్లని మనలో మనల్ని వేరు చేస్తారు. మనకేమాత్రం డౌట్ రాకముందుకే ఇదిగో వీరు బీసీలు, మేము ఓసీలు, వారు ఎస్సీలని మళ్ళీ వేరు చేస్తారు. అంతటితో ఆగి కాస్త టీ అయినా పంచుకొని తాగుదామా అనే లోపల అప్పుడే అసలు విషయం మొదలు పెడతారు. నేను రెడ్డి, నువ్వు కమ్మ, ఇదిగో వీళ్ళు బ్రాహ్మణ, అదిగో వాళ్ళు మాల మాదిగా అంటూ. అంతటితో ఆగుతారా అంటే నీ ప్రాంతం వేరు, నా భాష వేరు, నువ్వు తినే తిండి వేరు, నేను ఆచరించే సాంప్రదాయం వేరని కావాలంటే చూసుకోమని ఒంటి మీద జంధ్యాన్ని, ఇంటి పేరును, పేరులో తోకను చూపించి నువ్వు నేను ఒకటి కాదని మళ్ళీ మళ్ళీ వేరు చేస్తారు. బహుశా మానవ శరీరంలోని ఒక కణం కూడా అన్నిసార్లు ముక్కలవదేమో. సరేలే అలా రా, వచ్చి అరుగు మీద కూర్చో మాట్లాడుకుందాం అంటే లేదు లేదు, నాకున్న ఆస్తులు వేరు, నువ్వుంటున్న పస్తులు వేరు, రెండూ ఒకటేలా అవుతాయి, కాదు పొమ్మని మళ్ళీ అలుగుతాడు. సరే, పుట్టుకని ఎలాగో మార్చుకోలేము, ఎంచుకోలేము. మహానుభావుడు అంబేద్కర్ ఇచ్చిన ఆ కాస్త రిజర్వేషన్ అయినా ఉపయోగించుకొని ఒక అరుగునో దాని మీద ఒక ఇంటినో కట్టుకుందాం అనే లోపల లేదు లేదు, ప్రతిభకు అన్యాయం జరుగుతుందంటారు గవర్నమెంట్ జాబ్ వస్తే, సామర్థ్యం లేదు పొమ్మంటారు ప్రైవేట్ జాబ్కి వెళ్తే. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత జరిగాక కూడా మనమంతా హిందువులం ఎట్లా అవుతాం? ఎప్పుడయ్యాం? దేనికోసం అయ్యాం? ఎవరి కోసం అయ్యాం? అసలు ఇక్కడ హిందువు ఎవడు, ఎక్కడి నుండి వచ్చాడు అని ఎవడో నాలాంటోడు ప్రశ్నిస్తే వాని దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అని కొత్తగా ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ దేశంలో నేను ఎక్కడికైనా వెళ్దామంటే నాకన్నా ముందు నా కులమే వెళ్ళుంటుంది అక్కడ. ఇంకా నా ప్రతిభ సంగత అసలు వాళ్ళకి గిట్టదేమో. జోక్ ఏంటంటే ఒక కులం అనే సౌకర్యం కోసం సకల అసౌకర్యాలను భరించే జనాల మధ్య బతుకుతున్నాం మనం. ఇది వినటానికే చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. అలాగే హిందూ అనే సౌకర్యం కొరకు వీళ్ళని దగ్గరికి రానిస్తే మనం మనుషులం కాదు అన్న అసౌకర్యాన్ని వేల సంవత్సరాలు భరించినట్టే ఇక ముందు కూడా భరించాల్సి వస్తుంది. భారతదేశంలో శిశువు పుడితే ఏ హాస్పిటల్లో పుట్టాడన్నది ముఖ్యం కాదు, ఏ కులంలో పుట్టాడన్నది ముఖ్యం. అది కాస్త మతానికి మారుస్తున్నారు ఇప్పుడు. కుల వేర్పాటు మనుషుల మధ్య చిచ్చు పెడితే మత వేర్పాటు ఏకంగా దేశాల మధ్య చిచ్చు పెడుతుంది. అందుకే కులం కంటే మతం మరింత ప్రమాదకరమైంది. ఎవడో వచ్చి హిందువులను ఏకం చేస్తానంటాడు, నమ్మకం. వాళ్ళు ఏకం చేస్తానంటుంది మనుషులను కాదు, వాళ్ళ నమ్మకాలను, ఇంకా చెప్పాలంటే వేల ఏళ్ల నాటి మూఢ విశ్వాసాలను. వాళ్ళు మనం చదివిన చరిత్ర పుస్తకాలను మార్చాలనుకుంటున్నారు, మన జీవితాల్ని కాదు. అంబానీ వైశ్యుడు కాబట్టి వైశ్యులంతా ధనవంతులని ఫీల్ అయ్యే మూర్ఖుల మధ్య బతుకుతున్నాం. మనమంతా హిందువులం అని చెప్తే హిందువులంతా సమానం అని చెప్పడం కాదని గుర్తుపెట్టుకోండి. మన దేశంలో దరిద్రానికి కూడా ఒక కులం ఉంటుందంట. అయితే ఆ దరిద్రానికి మతాన్ని కూడా అంటగట్టడం మరింత దరిద్రం. చరిత్రను చూస్తే నీలాంటి నాలాంటి అణగారిన వర్గాలన్నీ కేవలం అవసరానికి మాత్రమే హీరోలు. 1947లో చూసాం కదా, జాతీయ ఉద్యమంలో మనం హిందూ దేవుని బిడ్డలం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మనం అణగారిన వర్గాలమే అయ్యాం. ఇప్పుడు కూడా అంతే, కేవలం ఎలక్షన్ కోసమే హిందువులం అవుతాం. ఆ తర్వాత మళ్ళీ మనం అణగారిన వర్గాలుగానే మిగులుతాం. శ్మశానాలను కూడా వేరువేరుగా కట్టుకున్న దేశం మనది. అలాంటిది సంస్థానాలను ఏకం చేసి మనది భారతదేశం అని చెప్పుకున్నారు 1947 పెద్దలు. ఊరి చివరిన మనిషిని కనీసం ఊర్లోకి కూడా తీసుకురాలేకపోయారు ఇప్పటికీ. బిడ్డ గుర్తుపెట్టుకో, వాడింటి బిడ్డను మనకిచ్చినా పర్వాలేదు, సేఫ్గా ఉంటుంది. వాడికి మాత్రం మనం ఓటేయద్దు, ఎందుకంటే నమ్మించి వాని బిడ్డను వాడి గొంతు కోసే రకం. బిడ్డ జాగ్రత్త, నీ ఓటు పదిలం.